ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన నటి కాదంబరి జత్వాని కేసులో వైఎస్ఆర్సీపీ నేత కుక్కల విద్యాసాగర్ కు హైకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో విద్యాసాగర్ కు బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు విద్యాసాగర్ కు షరతులతో కూడిన బెయిల్ ఇస్తూ ఏపీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. జత్వాని కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న విద్యాసాగర్ గత 80 రోజులుగా జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ అందించే సిద్ధంగా ఉన్నారు. చెప్పండి పవన్, విద్యాసాగర్ కు బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ సోనియా. మొత్తానికి రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించినటువంటి సినీ నటి జత్వాని కేసు ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి కుక్కల విద్యాసాగర్ కి కొద్దిసేపు క్రితమే హైకోర్టు అయితే మాత్రం బెయిల్ మంజూరు చేసింది. ఏదైతే ఈ యొక్క కేసులో కూడా దాదాపుగా 70 రిమైండ్ లో ఉన్నాడు కుక్కల విద్యాసాగర్ తో పాటు దాదాపుగా 3 IPS అధికారులు కూడా ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా వారందరికీ ఇప్పటికే కూడా హైకోర్టు ధర్మస్థానం అయితే బెయిల్ మంజూరు చేసింది. మరి ఈ యొక్క కేసులో కూడా కీలక నిందితులుగా ఉన్నటువంటి కుక్కల విద్యాసాగర్ అయితే మాత్రం ప్రస్తుతం 76 రోజులుగా కూడా జైల్లోనే ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో ఆయన బెయిల్ పిటిషన్ చేసినప్పటికీ కూడా ఇప్పటికే 2 సార్లు కూడా హైకోర్టు అయితే మాత్రం ఆ బెయిల్ పిటిషన్ ని కొట్టివేసింది. ఈ క్రమంలోనే కుక్కల విద్యాసాగర్ తిరిగి మరలా కూడా హైకోర్టుని ఆశ్రయించారు. హైకోర్టుని ఆశ్రయించినటువంటి నేపథ్యంలో ఆయన బెయిల్ పిటిషన్ కూడా 2 సార్లు కొట్టివేయడం కూడా జరిగాయి. మరి దీనిపై కూడా తిరిగి మరలా 2 సార్లు కూడా సుదీర్ఘంగా ఈ యొక్క బెయిల్ పిటిషన్ సంబంధించినటువంటి వాదనలు కూడా కుక్కల విద్యాసాగర్ సంబంధించినటువంటి తరపు న్యాయవాదులు అయితే మాత్రం ధర్మస్థానంలో వినిపించారు. మరి వినిపించినటువంటి నేపథ్యంలో ఈ రోజు అయితే మాత్రం కుక్కల విద్యాసాగర్ కి అయితే మాత్రం బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు అయితే మాత్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో ఇప్పటికే కూడా ఎవరైతే ఈ యొక్క సినీ నటి జత్వానికి సంబంధించినటువంటి తరపు న్యాయవాది నర్రా శ్రీనివాసరావు, అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి పిపి లక్ష్మీనారాయణ వాదనలు వినిపించారు. నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తే ఖచ్చితంగా కూడా కేసుని ప్రభావితం చేసేటువంటి అవకాశం కూడా ఉందని చెప్పి కూడా న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. కానీ మరోవైపు నిందితుడు కుక్కల విద్యాసాగర్ సంబంధించినటువంటి సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి అయితే మాత్రం పూర్తి స్థాయిలో కూడా తనకి బెయిల్ మంజూరు చేయాలని, తన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం బాగాలేదు కాబట్టి అతనికి ఖచ్చితంగా బెయిల్ మంజూరు చేయాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా కుక్కల విద్యాసాగర్ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి అయితే మాత్రం కోర్టులో వాదనలు వినిపించారు. వినిపించిన నేపథ్యంలో ఇరు పక్షాలకు సంబంధించిన వాదనలను దాదాపుగా 3 గంటల పాటు వినిపించిన నేపథ్యంలో కూడా నిన్న హైకోర్టు అయితే తీర్పుని రిజర్వ్ చేసి కూడా ఈ రోజు అయితే మాత్రం ఈ యొక్క బెయిల్ పిటిషన్ సంబంధించిన దానిపై ఒక పూర్తి క్లారిటీ చెప్పాలి. ఇప్పటికే ఈ యొక్క కుక్కల విద్యాసాగర్ కి అయితే మాత్రం బెయిల్ మంజూరు చేస్తూ కూడా ఆయన కొంత ఊరట లభించే విధంగా అయితే మాత్రం ఈ రోజు హైకోర్టు కీలకమైనటువంటి ఈ యొక్క అంశాన్ని కూడా ప్రకటించింది. మరి ఈ నేపథ్యంలోనే ఇరు వర్గాలకు సంబంధించి కూడా ఇప్పటికే జత్వాని కేసులో సంబంధించినటువంటి సీనియర్ అడ్వకేట్ శ్రీనివాస్ తో కూడా ప్రభుత్వానికి సంబంధించి కూడా కొన్ని వాదనలు వినిపించారు. వినిపించినటువంటి నేపథ్యంలో దాదాపుగా ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్నటువంటి 3 IPS అధికారులు ఉన్నారు. ఆ 3 IPS అధికారులు కూడా ప్రస్తుతం ముందస్తు బెయిల్ వేసుకుని కూడా వారందరూ అరెస్ట్ కాకుండా ప్రస్తుతం అజ్ఞాతంలో కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో కుక్కల విద్యాసాగర్ కి బెయిల్ వస్తే కనుక ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించి కూడా కొంత తారుమారు అయ్యేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటుందని చెప్పి ఇప్పటికైతే మాత్రం నర్రా శ్రీనివాసరావు ప్రముఖ అడ్వకేట్ అయితే మాత్రం చెప్తా ఉన్నారు. మరోవైపు శ్రీమతి జత్వాని అయితే మాత్రం ఖచ్చితంగా ఒకటే చెప్తా ఉంది, ఖచ్చితంగా ఏదైతే ఈ కేసుకు సంబంధించి కూడా తను న్యాయ పోరాటం చివరి వరకు చేస్తాను, ఖచ్చితంగా తనను ఇబ్బంది పెట్టినటువంటి ఉన్నతాధికారులతో పాటు వైసీపీకి ఉన్నటువంటి కుక్కల విద్యాసాగర్ కి అయితే మాత్రం శిక్ష పడే కూడా తనైతే మాత్రం ఖచ్చితంగా పోరాటం చేస్తానంటూ కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. సోనియా, ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ పవన్. మరి